ఈ ఏడాది ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చిన సినిమాలలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న మూవీస్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ 1705 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంది. 3 వారాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 4వ వారంలోకి అడుగుపెట్టింది. ఇదే జోరు మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ఇక 2024 బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలిచిన పుష్ప 2 మూవీ ఖాతాలో చాలా రికార్డులు వచ్చి చేరాయి. ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న ఆల్ టైమ్ సినిమాల జాబితాలో 3వ స్థానంలోకి ఈ మూవీ వచ్చింది. అలాగే హిందీలో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా మరో రికార్డ్ ని కూడా ఈ సినిమా అందుకుంది. బాలీవుడ్ లో ఆల్ టైమ్ హిట్ సినిమాల జాబితాలో పుష్ప 2 స్థానం సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా డీసెంట్ కలెక్షన్స్ తో ప్రస్తుతం నడుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా కల్కి 2898 AD మూవీ ఉంది. 1200 కోట్ల గ్రోస్ ని ఈ చిత్రం కలెక్ట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరియర్ లోనే సెకండ్ హైయెస్ట్ కలెక్షన్స్ చిత్రంగా ఈ మూవీ నిలిచింది. అలాగే ఇండియన్ ఫస్ట్ ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ మూవీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంగా కూడా కల్కి మూవీ అరుదైన ఫీట్ అందుకుంది. నెక్స్ట్ ఈ మూవీకి కొనసాగింపుగా రాబోతున్న కల్కి పార్ట్ 2 బడ్జెట్ కూడా 600 కోట్లకు పైగానే ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది అత్యధిక కలెక్షన్ సాధించిన 3వ చిత్రంగా స్త్రీ 2 నిలిచింది. అలాగే ఈ ఏడాది అత్యధిక ప్రాఫిట్ అందుకున్న సినిమాగా ఈ చిత్రం మరో రికార్డ్ ని అందుకుంది. కేవలం 50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 874 కోట్లకు పైగా గ్రోస్ కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ అందుకున్న సినిమాల జాబితా చూసుకుంటే ఇలా ఉంది. పుష్ప 2 ది రూల్ విషయానికి వస్తే 1705 కోట్లు, కల్కి 2898 AD విషయానికి వస్తే 1200 కోట్లు, స్త్రీ 2 అయితే 874 కోట్లకు పైగానే. గోట్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డ్స్ చూసుకుంటే 456 కోట్లు, దేవర పార్ట్ 1 వచ్చేసి 521 కోట్లు, భూల్ భులయ్యా 3 అయితే 417 కోట్లు, సింగం అగైన్ 389 కోట్లు, ఫైటర్ 344 కోట్లు, అమరన్ 335 కోట్లు, ఇక హనుమాన్ విషయానికి వస్తే 350 కోట్లు.